హెచ్సిఓలో జరుగుతున్న భూ వివాదం గురించి ఏం చెప్తాను? ఎందుకంటే దాదాపు 400 పైగా ఉన్న ఎకరాలన్నీ ప్రభుత్వం వేలం వేసింది. ఇప్పుడు ఆ హెచ్సిను మీ గతంలో ఒక్కసారి హెచ్సి చరిత్రను చూసుకుంటే వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ 400 ఎకరాలు, శంషాబాద్ 450 ఎకరాలు, 850 ఎకరాలు కలిగి ఐఎంజీ అనే ఒక సంస్థకు లీజ్కి ఇచ్చారు. అది కూడా ఎంత 50,000 రూపాయలు లీజ్, ఎకరానికి 50,000 రూపాయలు చొప్పున. అప్పుడు 10 కోట్ల రూపాయల ధర ఉంటుండే. అట్లాంటిదని నామమాత్రం రేటుకి ఇచ్చారు. నామమాత్రం రేటుకి ఇచ్చి సంవత్సరానికి 400 ఎకరాలకు సంవత్సరానికి 2.5 కోట్లు లీజ్ గవర్నమెంట్ కట్టే విధంగా కట్టించుకున్న తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ మెయింటెనెన్స్ కింద వాళ్ళకి 2.5 కోట్లు కంపెనీకి చెల్లించిన తర్వాత వీళ్ళ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏం చేసిండు, ఇది ఎట్లా చేస్తారు, ఇది ఖచ్చితంగా చట్టబద్ధత లేదు, దీన్ని క్యాన్సిల్ చేస్తా అని క్యాన్సిల్ చేస్తే వీళ్ళు కోర్టులను ఆశ్రయించారు. అన్ని కోర్టులను ఆశ్రయించి కోర్టు కూడా వీళ్ళను మొట్టికాయ వేసి ప్రభుత్వాన్ని మాస్తుంది, ప్రభుత్వానికి ఇచ్చేయాలంటే ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయగానే దాని మీద కళ్ళు పడ్డాయి. ఇలా మంచిగా ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఫుట్బాల్ ఆడటానికి పోయి ఆడ ఫుట్బాల్ ఆడినావు, మంచిగా ఫుట్బాల్ ఆడుకుంటే బాల్ చూస్తున్నావు, చుట్టుపక్కల భూములు చూస్తున్నావు, మాకైతే తెలియదు. ఆడ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు ఫుట్బాల్ ఆడినావు, ఇలా దాని మీద 400 ఎకరాల మీద కన్నేసి వచ్చినావు, ఆడనే మంచిగా ఆడినావు. ఇలా నువ్వు ఆడటానికి అంత పెద్ద స్థలం ఉన్నదంటే దానికి కారణం ఏంది? అక్కడ ఉన్నటువంటి భూములు అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడేవాడి. ఇంకొకటి ఏంటంటే అది గ్రీన్ జోన్ ఏరియా. అక్కడ ఉన్నటువంటి అడవి కానీ, అలాంటి వన్యప్రాణులు ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా నువ్వు దాన్ని ఇబ్బంది పెడతావు. ఎక్కడైతే పచ్చదానాన్ని నాశనం చేయాలి, ఈ వర్షాలు రాకుండా ఎట్లా చేయాలనే దాంట్లో నువ్వు సిద్ధహస్తుని ఆడ మొదలు పెడతావు. ఆ నుంచి తీసుకొచ్చి ఇక్కడ మధ్యలో సిటీ మధ్యలో కేబీఆర్ పార్క్ ఉంది. కేబీఆర్ పార్క్ వికారాబాద్ దగ్గర కూడా, వికారాబాద్ కూడా వాళ్ళకు నావీ రాడార్కి ఇచ్చిన. ఎక్కడైతే పచ్చదనం తయారు చేసిండో కేసీఆర్ గారు, పచ్చని చెట్లు ఎక్కడ పెడితే ఆడ బగ్గుమని మంట వేయాల్సినటువంటి ఆలోచన విధానం ఇది. కేబీఆర్ పార్కును చుట్టుపక్కల ఎక్స్టెన్షన్ చేయాలని ఆ పార్కును నాశనం చేస్తున్నాం. ఇది పోయిన తర్వాత మళ్ళీ హెచ్సి మీద కళ్ళు పడి అది 400 ఎకరాలు. దాన్ని ఇప్పుడు అక్కడ ఏదో తయారు చేయాలంటే వేరే ఎక్కడైనా భూములే కానీ అక్కడ ఉన్న గ్రీన్ జోన్ కింద ఉన్నటువంటి భూములను తీసుకొచ్చి ఇలా 40 నుంచి 50,000 కోట్ల ఆస్తులు. ఇలా నీకు ఎంతసేపు ఇది అమ్ముతానికి ఏం చేస్తావు? అవతల ప్రభుత్వం మీద వాళ్ళు అప్పులు చేసిరు, అప్పులు కడతానికే నేను అమ్మాను. నువ్వేం మరి అంతకుముందు కోకాపేటలో అమ్మినప్పుడు నువ్వేం మాట్లాడినావు? కోకాపేటలో ఇప్పుడు హెచ్ఎండిఏ కింద ఉన్నటువంటి భూములు వేలం వేసి అవి ప్రజలు కంపెనీలకు అమ్మినారు. అక్కడ దాని రేటును పెంచి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కొనుక్కున్నారు. కంపెనీల ద్వారా ఎన్నో మంది ఉద్యోగాలు వచ్చినాయి, ఎంతోమంది అక్కడ రెసిడెన్షియల్ జోన్స్ వచ్చినాయి, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి. కానీ నువ్వు చేస్తుంది ఏంటి? దీనికి ఎవరికి అమ్ముతావు, దేనికోసం అమ్ముతావు? ఈ పైసలను ఏ విధంగా దోసుకోవాలి, వీటిని అమ్మి నీ జోబులకు ఎంత పోతాయి, ప్రభుత్వం జోబులకు ఎంత పోతాయి, ఎవరిని మళ్ళీ ఏ కంపెనీ ముందు పెట్టి నువ్వు ఎట్లా తీసుకుంటున్నావు అనేది ఇప్పుడు చర్చ. అంటే కేవలం దాచుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వం పాలసీ. 100% దాచుకోవడం లేకుంటే ఇలా ప్రజలు ఏడుస్తుంటే ప్రజల బాధలు కనిపిస్తలేవా? ప్రజల బాధ కనిపిస్తలేదా? ప్రజలు ఏడ్చుకునే ప్రజల సమస్యలు తీర్చే విధంగా ఉన్నాయా? నువ్వు ఇచ్చినటువంటి ఏమైనాయి? 6 గ్యారెంటీలు ఏమని, 420 హామీలు ఏమని? ఇలా ఆ హామీల గురించి ఇష్యూను డైవర్షన్ చేస్తానికే ఇట్లాంటి పనులన్నీ చేసుకుంటా ముందుకు పోతారు. ఇలా హెచ్సియు అక్కడ రాబోయే రోజుల్లో విద్యార్థులకు ఇంకా పెద్ద ఎత్తున ఎక్కువ మంది స్ట్రెంత్ వస్తారు. ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి హాస్టళ్ళకు కానీ, కాలేజీలకు కానీ, యూనివర్సిటీలకు కానీ ఇంకా ఎక్కువ అవసరాని కోసం అని హెచ్సియు కోసం ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉంచారు. దాన్ని నువ్వు నాశనం చేస్తే ఇంకో 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత అక్కడ ల్యాండ్ కావాలంటే, స్టూడెంట్స్ పెరిగినప్పుడు ల్యాండ్ బ్యాంక్ కావాలంటే ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది వేరే దగ్గర నుంచి కొనుక్కొచ్చేది కాదు. ఉన్నదాన్నే జాగ్రత్తగా కాపాడుకొని అవసరాల కోసం వాడుకోవడానికి కోసమే ఈ ప్రభుత్వాలు కానీ ప్రజలు కానీ అందరు కూడా ఉంటారు. నువ్వు దాన్ని ఇలా గ్రీన్ జోన్, అది మొత్తం గ్రీన్, వన్యప్రాణులు వాళ్ళు ఎట్లా ఫారెస్ట్ క్లియరెన్స్ ఎట్లా ఇస్తుంది? మీరు మీ సెంట్రల్ నీ ఇష్టమే, నీ బడే బాయ్ చోటే బాయ్, మళ్ళీ అక్కడ నుంచి క్లియరెన్స్ తెచ్చుకొని అమ్మేస్తావు. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అనేది ఇద్దరు ప్రతిపక్షాలు తిరిగానే ఉంటారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మాత్రం అట్లుంటాడు. ముఖ్యమంత్రి పదవి ఏమో కాంగ్రెస్ ఇస్తుంది, పని మాత్రం ఆర్ఎస్ఎస్ కోసం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కొంచెం అంటే ఇప్పుడు బీజేపీ కోసం పనిచేస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే 100% బీజేపీ కోసం. నేను ఏమంటున్నా, ఇంత పెద్ద జరుగుతుంది కదా, ఏ ఒక్క బీజేపీ ఎంపీ మాట్లాడుతున్నా, ఏ ఒక్క బీజేపీ నాయకుడు మాట్లాడుతున్నా? ఇవాళ మా మీద ఎట్లా మాట్లాడిండే, ఇవాళ రఘునందన్ రావు ఎట్లా మాట్లాడిండు, బండి సంజయ్ ఎట్లా మాట్లాడుతున్నాడు, కేసీఆర్ చిన్న ఇష్యూ రోడ్డు మీద దెబ్బ తాకితే కూడా గగ్గు ఇలా బీజేపీ ఒక్కరన్నా మాట్లాడుతుండ్రా? ఒక్కరు ఎందుకు మాట్లాడతలేరు? అంటే ఇంత మంచి పాలన అందిస్తుండనా? ఇది నిజాన్ని మొత్తం ఆయన చేసేది కరెక్ట్ అని ఒప్పుకుంటారా మీరు? వాళ్ళకి ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ ఉంది కాబట్టే ఇలా వాళ్ళ ఎమ్మెల్యేనే అన్నాడబ్బా. ఇలా వాళ్ళ ఎమ్మెల్యే అన్నాడు బీజేపీలు ప్రభుత్వంతో కుమ్మక్కై మాట్లాడుతుండ్రు, అది పార్టీకి నష్టం. రాజాసింగ్ ఖచ్చితంగా ఆయనే చెప్పిండు, నేను అనట్లేను. అది వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడిండు. వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ లో పనిచేస్తారు, వీడియో రిలీజ్ చేసిన అండర్స్టాండింగ్ లో పనిచేస్తా ఉండ్రు. ఇవాళ ఎంపీలు ఒక్కటి వీళ్ళ గ్రీన్ ట్రిబ్యునల్ గురించి మాట్లాడు,
ఇలా చెట్లు ఎట్లా పోతే ఒక ఎంపీని మాట్లాడమని మాట్లాడరు. ఎందుకంటే ఎవరిది వాళ్ళకి పోవాలి, ఏది జరగాలనో వాళ్ళకి జరగాలి, వాళ్ళ పనులు వాళ్ళకి కావాలి. కాబట్టి ఈయన ఏం చేసినా వాళ్ళకు తై అంటే తందాననే విధంగా బీజేపీ కాంగ్రెస్ ములాఖాత్ అయి ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. కొట్లాడేది తెలంగాణ మీద ప్రేమ ఉన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం, తెలంగాణ ప్రజల కోరికల కోసం కొట్లాడేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీని.